ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈ శుభోదయాన మీ హృదయ తలుపును తడుతున్న దేవుని జీవము గల మాటలు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఈ లోకములో ఎంతో మంది తమ అంతరంగములో మోయలేని భారాలతో బయటకు నవ్వుతూ లోపల కన్నీళ్లు పెట్టుకుంటూ జీవిస్తున్నారు. ప్రతిరోజు ఉదయమే లేచి లోకము ముందు నటిస్తూ తమ బాధను దాచుకుంటూ బ్రతకడము ఎంత నరకమో కదా. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఈ నూతన ఉదయాన నా హృదయపూర్వకమైన నిండైన ప్రేమ వందనాలు. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. మీరు అనుకోవచ్చు, నా సమస్య ఏ పాస్టర్కు తెలియదు, నా బాధ ఏ మనిషికి అర్థము కావడము లేదు అని. కానీ మిమ్మల్ని సృష్టించిన దేవునికి మీ అంతరంగమంతా తెలుసు. ఈ సందేశము యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. పరలోకములో ఉన్న మీ తండ్రి ఈరోజు మీతో నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. మనము ఈ రోజును ఒక బలమైన విశ్వాస ప్రకటనతో ప్రారంభిద్దాం. నా వెనక ఈ వాక్యము వినిచిన్న మీరు బిగ్గరగా మీ హృదయపూర్వకముగా ఈ మాటలు నాతో పాటు చెప్పండి. ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రోజు. లోకము నన్ను తృణీకరించిన నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. నాకున్న ప్రతి భయము ఈ ఉదయమే యేసు నామములో తొలగిపోతుంది. నా దేవుడు నా వైపు ఉన్నాడు. నాకు విరోధిగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమెన్. ఈ జీవము గల మాటలు మీ ఆత్మలో నూతన బలాన్ని నింపుతున్నాయని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాల సందేశము మీకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్వాములు కావడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమయం మన మనసులను దేవుని వైపు తిప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన కాలమంతా మీ కృపారెక్కల నీడల మమ్మలను భద్రపరిచి ఈ నూతన ఉదయాన్ని మాకిచ్చిన నీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ హస్తము తోడుగా ఉంచండి. వింటున్న ప్రతి హృదయంలోనికి నీ శాంతి, నీ ధైర్యము ప్రవేశింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనుషులు మీ రూపాన్ని చూస్తారు, కానీ మీ దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. ఈరోజు దేవుడు మనతో మత్తయి సువార్త 23వ అధ్యాయం ద్వారా స్పష్టముగా మాట్లాడుతున్నారు. ఈ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు నాటి సమాజంలో ఉన్న శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు అత్యంత శక్తివంతమైనవి, హెచ్చరికతో కూడినవి. ఆ రోజుల్లో పరిసయ్యులు అంటే సమాజంలో గొప్ప భక్తులుగా, ధర్మశాస్త్ర పండితులుగా పేరు పొందినవారు. వారు సమాజంలో నడుస్తుంటే ప్రజలు వారిని ఎంతో గౌరవంగా చూసేవారు. వారు పొడవైన అంగీలు ధరించి త్రోవలలో నిలబడి గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేవారు. కానీ యేసు క్రీస్తు వారి అంతరంగాన్ని చూశాడు. వారి బాహ్య వేషధరణ వెనుక ఉన్న కపటత్వాన్ని, వారిలోని అహంకారాన్ని యేసు క్రీస్తు ప్రభు బహిర్గతము చేశారు. యేసు క్రీస్తు వారిని ఏమని అన్నారో తెలుసా? మీరు సున్నము పూసిన సమాధుల వంటివారు అని అన్నారు. సమాధి పైకి తెల్లగా అందంగా కనిపిస్తుంది, కానీ దాని లోపల కుళ్ళిపోయిన ఎముకలు, సమస్త కల్మషం మాత్రమే ఉంటుంది. ఆ రోజుల్లో పరిసయ్యులు ప్రజల భుజాల మీద మోయలేని భారాలను, కఠినమైన పద్ధతులను రుద్దేవారు. కానీ వారేమాత్రము తమ వేలితో కూడా ఆ భారాలను కదపడానికి సిద్ధముగా ఉండేవారు కాదు. వారు చేసే ప్రతి పని మనుషుల మెప్పు కోసమే చేసేవారు. తమను తాము హెచ్చించుకోవడానికి, ప్రజల ఎదుట నీతిమంతులుగా నిలబడటానికి నిరంతరము తాపత్రయపడేవారు. అందుకే యేసు క్రీస్తు ప్రభు వారిని తీవ్రముగా గద్దించారు.
ఈ అధ్యాయంలో యేసు 7 శ్రమలను వారిపై ప్రకటించారు. ఎందుకంటే వారు దేవుని వాక్యానికి తప్పుగా అర్థాలు చెబుతూ తాము పరలోకములో ప్రవేశించక ప్రవేశించే వారిని కూడా అడ్డుకుంటున్నారు. అయితే ఈ భయంకరమైన హెచ్చరికల మధ్యలోనే యేసు ఒక అమూల్యమైన సత్యాన్ని బయటపెట్టారు. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే తగ్గింపబడతారు, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు అని. ఇది పరలోక రాజ్యపు ఆత్మ సంబంధమైన సూత్రము. అంతేకాదు ప్రియులారా, ఈ అధ్యాయపు ముగింపులో యేసు యెరూషలేము నగరాన్ని చూసి ఎంతో భావోద్వేగముతో విలపించారు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే నేను మిమ్మల్ని రక్షించడానికి, నా ప్రేమలో దాచుకోవడానికి ఆరాటపడుతున్నాను, కాని మీరు వినలేదు అని బాధపడ్డారు. దేవుని హృదయము అధికారముతో గద్దించే కాపరి హృదయం మాత్రమే కాదు, తన పిల్లల రక్షణ కొరకు తపించే ఒక కన్న తండ్రి హృదయము కూడా. దేవునికి నిజాయితీ గల లోపరచబడే హృదయము కావాలి, కాని వేషధారణతో కూడిన గొప్పతనము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 23వ అధ్యాయము మన సమకాలీన జీవితానికి ఎలా అన్వయించబడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన సమాజంలో మన ఇరుగు పొరుగున అంతెందుకు కొన్నిసార్లు మన సొంత జీవితాల్లో కూడా ఈ పరిసయ్య తత్వపు లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ రోజుల్లో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో తమ జీవితము ఎంతో సంతోషముగా ఉందో చూపించుకోవడానికి ఎంతో తాపత్రయపడతారు. ప్రతి ఒక్కరూ తమ లోపాలను దాచి బయటకు అందమైన సున్నము పూసిన సమాధిలాగా తమ జీవితాన్ని ప్రదర్శిస్తుంటారు. లోకము ముందు మేము చాలా బాగున్నాము, మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు అని నటించడము ఒక అలవాటుగా మారిపోయింది. కానీ రాత్రి కాగానే తలుపు మూసుకున్నాక ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ముసుగులన్నీ తొలగిపోయి అప్పుడు బయటపడేవి అప్పుల బాధలు, ఉద్యోగములో అస్థిరత, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లల భవిష్యత్తు గురించిన తీవ్రమైన భయాలు, ఆత్మ న్యూన్యత భావము. మనుషుల మెప్పు కోసము జీవించడం వలననే నేడు మానసిక ప్రశాంతత కరువైపోతుంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఇతరులను మెప్పించడానికి బ్రతకడం వల్ల మన హృదయాలపై భరించలేని భారాలు పడుతున్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు ప్రజలపై భారాలు మోపినట్లే నేటి సమాజము కూడా మీపై లేనిపోని అంచనాల భారాలను మోపుతుంది. నువ్వు ఆ ఉద్యోగము చేయాలి, నువ్వంత సంపాదించాలి, నువ్వెలాగుండాలి అని సమాజము మిమ్మల్ని నలుపుతుంది. కాని ఈ ఉదయాన్నే యేసు క్రీస్తు ప్రభు మీతో అంటున్న మాట ఏమిటో తెలుసా? నా ప్రియబిడ్డ, నీ నటన జీవితాన్ని ముగించు. లోకము ముందు నువ్వు ముసుగు వేసుకోవలసిన అవసరము లేదు. నీ బలహీనతలతో, నీ బాధలతో, నీ అస్సలు స్థితితో నా యుద్ధకురా. నీలో ఉన్న విరిగిన హృదయాన్ని నేను ఏహ్యపరుచుకోను. ఈరోజు మీరు మీ జీవితంలో నుంచి అన్ని వేషధారణలను తీసివేసి దేవుని పాదాల చెంత దీన మనసుతో మోకరిల్లినప్పుడు ఆయన మీ జీవితాన్ని సమూలముగా మార్చేస్తారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడే మిమ్మల్ని సమయమందు హెచ్చిస్తాడు. మీ ఉద్యోగంలో సవాళ్లు ఉండవచ్చు, మీ వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు, మీ ఆరోగ్యము క్షీణిస్తూ ఉండవచ్చు. కానీ మీరు దీనత్వముతో దేవుని సహాయము కోరినప్పుడు ఆయన తన సర్వశక్తిగల రెక్కల కింద మిమ్మల్ని దాచి రక్షిస్తాడు. లోకము మిమ్మల్ని తొక్కేయాలని చూసినప్పుడు పరలోకము మిమ్మల్ని పైకి లేపడానికి సిద్ధముగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకొక యథార్థమైన సంఘటనను చెప్పాలనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితము రాజేష్ అనే ఒక సాధారణ యువకుడు ఉండేవాడు. అతడు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగము చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రాజేష్ ఎప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి తోటి ఉద్యోగుల పట్ల దయతో ఉండేవాడు. కాని అతడు పనిచేసే ఆఫీసులో మేనేజర్ చాలా కఠినమైనవాడు, పరిసయ్యుని వంటి
మనస్తత్వం ఉన్నవాడు. ఆ మేనేజర్ తాను ఏ పని చేసేవాడు కాదు. కాని రాజేష్ మీద, ఇతర ఉద్యోగుల మీద భరించలేని పని భారాన్ని మోపేవాడు. రాజేష్ రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా ఆ మేనేజర్ అందరి ముందు రాజేష్‌ను తక్కువ చేసి మాట్లాడేవాడు. అతని శ్రమకు రావలసిన గుర్తింపును తనకు తీసుకునేవాడు. రాజేష్ ఎంతో నిరాశకు గురయ్యాడు. నా నీతికి, నా నిజాయితీకి ఇదా లభించే ప్రతిఫలమని రాత్రిళ్ళు ఏడ్చేవాడు. లోకము ముందు తలెత్తుకు తిరగలేక ఆత్మానూన్యత భావముతో కుమిలిపోయేవాడు. ఒకరోజు ఉదయము అతడు ఇలాగే బైబిల్ ధ్యానిస్తూ ఉండగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలోని ఈ మాటలు అతని హృదయాన్ని తాకాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు అని. రాజేష్ ఆ రోజు నిర్ణయించుకున్నాడు. నేను మనుషుల మెప్పు కోసము పనిచేయను, నా దేవుని కోసము మాత్రమే నిజాయితీగా పనిచేస్తాను అని. లోకము నన్ను తృణీకరించినా నేను నిరాశపడను అని దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. మేనేజర్ ఎన్ని నిందలు వేసినా సహనముతో, దీన మనస్సుతో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొద్ది నెలల తరువాత ఆ కంపెనీ యొక్క ప్రధాన యాజమాన్యము ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఆ తనిఖీలో మేనేజర్ చేస్తున్న వేషధరణ అక్రమాలు బయటపడ్డాయి. నిజంగా కష్టపడి పనిచేస్తున్నది రాజేష్ మాత్రమేనని ఆ యాజమాన్యము గ్రహించింది. ఆ రోజు ఆ మేనేజర్ను ఉద్యోగం నుంచి తొలగించి దీన మనసుతో నమ్మకముగా ఉన్న రాజేష్ను ఆ శాఖకు ప్రధాన అధికారిగా హెచ్చించారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజేష్ తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అతనిని సరైన సమయంలో హెచ్చించాడు. ఈరోజు మీ పరిస్థితి కూడా అలాగే ఉందా? మీ పని ప్రదేశంలో లేదా మీ కుటుంబంలో మీ కష్టానికి గుర్తింపు లేక బాధపడుతున్నారా? అయితే అధైర్యపడకండి. మిమ్మల్ని చూస్తున్న దేవుడు సమయము వచ్చినప్పుడు సమస్త జనుల ఎదుట మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, చివరి ప్రార్థనలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక్క క్షణము మీ హృదయపు ఆంతర్యంలోనికి తొంగి చూడమని మిమ్మల్ని ఆప్యాయంగా అడుగుతున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో కొందరు పైన చిరునవ్వు చిందిస్తున్నా లోపల భరించలేని హృదయ వేదనతో, శూన్యతతో నలిగిపోతూ ఉండవచ్చు. లోకానికి మీరు చాలా బలముగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ మీ గది తలుపులు మూసుకున్నాక మీ దిండు తడిసిపోయేలా మీరు కార్చే ప్రతి కన్నీటి చుక్క పరలోకంలో ఉన్న మీ తండ్రికి తెలుసు. నా పరిస్థితి ఇంతేనా, నా బాధను అర్థపు చేసుకునేవారు లేరా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ ఉదయకాల సమయం యేసు క్రీస్తు ప్రభు తన ప్రేమగల చేతులను చాచి మిమ్మల్ని పిలుస్తున్నారు. నా ప్రియబిడ్డ, నువ్వు మోస్తున్న ఈ భారంతో ఇంకెంతకాలం అలసిపోతావు? నీ వేదనను, నీ బలహీనతను, నీ విరిగిన హృదయాన్ని నాకిచ్చే, నేను నీకు నెమ్మదినిస్తాను అని ఆయన నమ్మకముగా అడుగుతున్నాడు. దేవునికి మీ అందమైన ముసుగులు అవసరం లేదు. ఆయనకు కావలసింది మీ నిజాయితీ గల హృదయమే. ఈ క్షణములో మీ గత పాపాలు ఏవైనా, మీ పొరపాట్లు ఎలాంటివైనా, మీ నిరాశ ఎంత పెద్దదైనా ఆయన పాదాల చెంత సమర్పించడానికి సిద్ధముగా ఉన్నారా? ఆయన మిమ్మల్ని తీర్పు తీర్చడానికి కాదు, తన ప్రేమతో అక్కున చేర్చుకోవడానికి ఆరాటపడుతున్నాడు. కాబట్టి మీరున్న చోటే మీ కళ్ళు మూసుకొని మీ చేతిని మీ హృదయంపై ఉంచుకొని, దేవా, నేను నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నన్ను స్వస్థపరచు, నన్ను నూతనంగా మార్చు అని మీ మనసులో ఒక్క మాట చెప్పండి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పుడు దేవుని మహాకృపా సింహాసనం ఎదుటకు వెళ్ళి ఆ ప్రేమామయుని పాదాల చెంత మన భారాలన్నీ పరిచి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి అనంత కోటి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించండి. దేవా, ఈ ప్రార్థన వింటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల ప్రతి భారాన్ని నీ పాదాల చెంత వేస్తున్నాం. నా తండ్రి, నేడు అనేక మంది అప్పుల భారముతో,
ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగాలు లేక నలిగిపోతున్నారు. వారందరికీ పరలోకపు ద్వారాలు తెరిచి ఆశీర్వాదాలు కురిపించండి. దీర్ఘకాలిక వ్యాధులతో క్యాన్సర్, పక్షవాతము, గుండె సంబంధిత సమస్యలు, భయంకరమైన నొప్పులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి శరీరంలోనికి నీ స్వస్థత హస్తము చాపబడును గాక. ఈరోజే యేసు నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. గర్భఫలములు లేక ఏళ్ల తరబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బిడ్డల గర్భాలను తెరవండి. వారి ఏడ్పును నాట్యముగా మార్చండి. వివాహాలు కాక ఆలస్యమవుతున్న యువతీ యువకులకు శ్రేష్టమైన జీవిత భాగస్వాములను దయచేయండి. కుటుంబాల్లో ఉన్న కలహాలు, విడాకుల పరిస్థితిలో ఉన్న దంపతుల మధ్య నూతన సమాధానాన్ని, ప్రేమను పునరుద్ధరించండి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసము వెళ్లిన విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ సురక్షితమైన కాపలాను ఉంచండి. దేవా, మా దేశ సరిహద్దుల్లో రాత్రింబగళ్ళు కాపలా కాస్తున్న సైనికులను నిరెక్కల నీడలో దాచండి. రక్తము చిందించి కష్టపడుతున్న రైతుల పంటలను ఆశీర్వదించి దళారుల దోపిడి నుండి వారిని రక్షించండి. అనాథలను, వితంతులను నీ వాత్సల్యముతో ఆదరించండి. విశ్వాసముతో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ప్రయాణక్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డపై నీ ఆశీర్వాదాలు నిండి పొర్లునుగాక. నా తండ్రి, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు తమ కుటుంబాలను సంతోషముగా పోషించుకోవడానికి కావలసిన సర్వ సమృద్ధిని అనుగ్రహించండి. వారు వెళ్లే ప్రతి స్థలములో వారి చిన్నతనమును తీసివేసి హెచ్చింపును దయచేయండి. ఈరోజు వారి ఎదుటకు వచ్చే ప్రతి అడ్డంకి, ప్రతి సాతాను కుట్ర మీ పరిశుద్ధ నామములో లయమైపోవునుగాక. మీరే వారి ముందు నడిచి కోట గోడలను బద్దలు కొట్టుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ధైర్యముగా అడుగు ముందుకు వేయండి. దేవుని హస్తము మిమ్మల్ని ఆశ్చర్యకరముగా ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఏ భయం లేకుండా పూర్తి నిరీక్షణతో దేవునిపై ఆనుకొని మీ దినచర్యను ప్రారంభించండి. మీ దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజు ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రియులారా, క్రింద ఉన్న కామెంట్ బాక్సులో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ ఆశీర్వాదకరమైన సందేశాన్ని మీ వద్దనే ఉంచుకోకుండా నిరాశలో ఉన్న కనీసము 3 వ్యక్తులకు, లేదా మీ కుటుంబ సభ్యులకు, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసి దేవుని వాక్య వ్యాప్తిలో భాగస్వాములవ్వండి. మీ జీవితంలో ఎలాంటి ప్రార్థన అభ్యర్థనలు ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి, లేదా నేరుగా నాకు ఫోన్ చేసి తెలియజేయండి. నేను నా వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. రేపటి ఉదయకాల ధ్యానములో మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి అంత్య దినాల గురించి శక్తివంతమైన పరలోక సత్యాలను, మనకు రాబోయే నిరీక్షణను ధ్యానించుకోబోతున్నాం. ఆ అద్భుతమైన సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని సమాధానము, ప్రేమ మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక. ఆమెన్.